చూడండి, ఎర్ర బస్సు కాదు ఎయిర్ బస్ తెస్తా, ఎయిర్పోర్ట్ నిర్మించి పరిశ్రమలు రప్పిస్తాం, ఏడాదిలోపు ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ మంజూరు, సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఉద్యోగ అవకాశాలు, 18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం, తుమ్మడిహెట్టికి టెండర్లు పిలిపించడం, కట్టి తీరుతాం, ఉమ్మడి జిల్లాలో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం, ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటా అని చెప్పేసి ఆదిలాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎర్ర బస్సు కాదు ఎయిర్ బస్ తెస్తాం, ఎయిర్పోర్ట్ కట్టించే బాధ్యత నాదే, అట్లనే ఆదిలాబాద్ జిల్లాను డెవలప్ చేసే బాధ్యత నాదే అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతే అక్కడ, మొన్న ఖమ్మంకి పోతే ఖమ్మంలో అదే వాగ్దానం చేసిండు, ఖమ్మాన్ని నేనే డెవలప్ చేసి చూపిస్తా అని. అట్లనే పాలమూరు పోతే అక్కడ కూడా పాలమూరు బిడ్డలు ప్రాణాలు ఇస్తారు అది ఇదని అక్కడ కూడా అదే మాట్లాడిర్రు. మరి ఇక్కడ చూస్తే ఆదిలాబాద్ ని డెవలప్మెంట్ చేసే బాధ్యత నేనే తీసుకుంటా అంటే, ఒక రాష్ట్రానికి మీరు సీఎం గా ఉన్నప్పుడు ప్రతి జిల్లా డెవలప్ చేయాల్సిన బాధ్యత మీదే. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాకి ఇది నేను బాగు చేస్తా, అది నేను బాగు చేస్తా కాదు, ప్రతి జిల్లా బాగు చేయాల్సిన బాధ్యత మీదే సీఎం రేవంత్ రెడ్డి గారు.